హాయ్ హలో నమస్తే. సోషల్ మీడియా ఎక్కడ చూసినా సోషల్ మీడియా గురించి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. పెద్దల నుంచి చిన్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. దానికి అడిక్ట్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే రీసెంట్గానే జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీకి వెళ్ళి సోషల్ మీడియా వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అంటూ తనకు కొంచెం పిటిషన్ అనేది వేశారు. సో ఏదైనా నా అనుమతి తీసుకున్న తర్వాతే వేయాలి అని చెప్పారు. సో అదే విధంగా ఎంతోమంది తెలుగు ఇండస్ట్రీలో గతంలో మంచు విష్ణు కావచ్చు, ఇలా చాలామంది కూడా అప్రోచ్ అయ్యారు. కానీ ఎందుకు సోషల్ మీడియాని ఇంకా మన ఇండియా అనేది బ్యాన్ చేయలేకపోతుంది, కొంతమంది వరకే పరిమితం ఎందుకు చేయలేకపోతుంది? సో రీసెంట్గానే ఆస్ట్రేలియాలో మొట్టమొదటిసారిగా 16 ఏళ్ల లోపు ఉన్న చిన్న పిల్లలకు అనేది ఎవరు కూడా కొన్ని యాప్లు కానీ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, టిక్టాక్ కావచ్చు, ఇలాంటివి కూడా వాడకూడదు అంటూ బ్యాన్ చేసింది. ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. మరి మన ఇండియా ఎందుకు దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళట్లేదు? సో ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఐబొమ్మ వాళ్ళ మీద ఒక టీం లాగా వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ చేశారు, దానివల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పారు. సో అలాంటిది ఎంతోమంది వెళ్ళి ఇలా మాకు సోషల్ మీడియా వల్ల ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఒక టీం లాగా వెళ్ళి ఎందుకు చేయలేకపోతుంది? అసలు ఒకవేళ ఈ చట్టాన్ని ఇండియాలో తీసుకొని వస్తే ఎంతవరకు అమలయ్యే అవకాశం ఉంటుంది, అసలు వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా ఈరోజు మన డిబేట్లో కంటిన్యూ చేద్దాం. సో ఈ డిబేట్లో ఈ అంశం మీద మాట్లాడడానికి జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు సైబర్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు. అలాగే మరి కాసేపట్లో కూడా జూమ్ లైవ్లో తెలంగాణకు సంబంధించిన పేరెంట్స్ అసోసియేషన్ వెంకట సాయి గారు కూడా జాయిన్ అవుతారు. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా జాయిన్ అవుతారు. సో మొదటగా మనం నల్లమోతు శ్రీధర్ గారితో మొదలు పెడదాం. హాయ్ సార్, నమస్తే అండి. ఎస్ సార్, అంటే ఇప్పుడు రీసెంట్గా మీరు చూస్తూనే ఉన్నారు, ఆస్ట్రేలియా నుంచి ఒక చట్టం మొట్టమొదటిసారి 16 ఏళ్ల లోపు వాళ్ళు మాత్రం ఎవరూ కూడా సోషల్ మీడియా వాడకూడదు అని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఒకవేళ వాడితే $49.5 మిలియన్ కూడా ఫైన్ వేస్తాము అని చెప్పారు. సో ఈ చట్టం మొదటగా అమలయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుందంటారు? వాస్తవంగా ఐడెంటిటీకి సంబంధించి ఏదన్నా వెరిఫికేషన్ అర్హత ఉంటే కనుక ఖచ్చితంగా దీని అమలయ్యే అవకాశం ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు ఇండియాలో ఆధార్ కార్డు ఉంది. సో అక్కడ ఆస్ట్రేలియాలో ఏదైతే ఒక వయసు నిర్ధారణకు సంబంధించి ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని సోషల్ మీడియా అకౌంట్స్ తో కొత్త అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఆ వయసు నిర్ధారించేటప్పుడు దాంతోపాటు అక్కడ ఉండే ఐడెంటిటీ ప్రూఫ్ నెంబరు టైప్ చేస్తే దానిని సర్వర్తో వెరిఫై చేసుకున్న తర్వాత ఓకే, ఈ వ్యక్తి నిజంగా అతను చెప్పినట్లుగా 16 ఏళ్ళు లేకపోతే 15 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి దీన్ని ఈ అకౌంట్ క్రియేట్ అవ్వకుండా రిజెక్ట్ చేద్దామని చెప్పేసి అనే మెకానిజం అనేది ఇంప్లిమెంట్ చేస్తే అది పాసిబుల్ అవుతుంది. అలా కాకుండా అతను ఏం చేస్తాడు, నాకు 21 ఇయర్స్ అని చెప్పాడు అనుకోండి అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు, ఆటోమేటిక్గా అతను 15 ఏళ్ల వయసు వ్యక్తి అయినా కూడా అది అకౌంట్ క్రియేట్ అయ్యే స్కోప్ అనేది ఉంటుంది. అంటే అకౌంట్ రిజిస్టర్ చేసుకునేటప్పుడు స్పెసిఫై చేసే వయస్సుని ఒక యూజర్ తనకు తాను ఇష్టం వచ్చినట్లు ఇవ్వటం కాకుండా అతను ఇచ్చిన దాన్ని సర్వర్తో ఐడెంటిటీ ప్రూఫ్తో వెరిఫై చేసే మెకానిజం ఉంటే కనుక ఖచ్చితంగా మనకి ఇది ఇంప్లిమెంట్ అయ్యే స్కోప్ అనేది ఉంటుంది. ఇంకొక విషయం, ముఖ్యంగా ఇది ఒక గొప్ప మూవ్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీ ఆస్పెక్ట్ పక్కన పెడితే ఈ మధ్య కాలంలో పిల్లల్లో ఆల్మోస్ట్ టీనేజ్ ఏజ్ దాకా కూడా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. అంటే కొత్త సబ్జెక్టులు నేర్చుకోవటం కావచ్చు, ఎప్పటికప్పుడు న్యూరల్ నెట్వర్క్స్ స్ట్రెంగ్గా ఉండేసి ఖచ్చితంగా అల్లుకుపోయే స్వభావం అనేది ఉంటుంది. దురదృష్టవశాత్తు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇది ఆ గ్రాస్పింగ్ పవర్ అనేది, అంటే ఫోకస్ అటెన్షన్ స్పాన్ పెట్టడం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సగటున ఈ రోజు డాల్ఫిన్కి సహజంగా 5 సెకండ్లో అటెన్షన్ స్పాన్ ఉంటే ఈ రోజు మనిషికి వచ్చేటప్పటికే 3 సెకండ్లకు పడిపోయింది. చాలా దారుణమైన విషయం. అంటే 3 సెకండ్ల పాటు మనం ఒక పని మీద ఫోకస్డ్గా ఉండలేకపోతున్నాం. అంటే దాని నుంచి ఇంకో పనిలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. సోషల్ మీడియా వినియోగం పెరగటం వల్ల ఈ సమస్య వచ్చింది. ఇది మరి యువతకు 16 ఏళ్ల లోపల ఉన్న యువతకి ఎలా ఇబ్బంది అనుకుంటే కనుక, ఈ ఏజ్లో ఒక పుస్తకం పట్టుకొని చదివేటప్పుడు ఆ చదివే విషయం అనేది బ్రెయిన్లోకి వెళ్ళి షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్ళి అక్కడి నుంచి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న మెమరీతో ఇంటిగ్రేట్ అయ్యేసి అది గుర్తు పెట్టుకొని కన్సాలిడేట్ చేసి మళ్ళీ రాసేటప్పుడు రీప్రొడ్యూస్ చేయడానికి ఇదంతా కూడా ఒక ఫేజ్గా మనం ఆలోచిస్తే ఈ ప్రక్రియ మొత్తాన్ని చదివింది మొత్తం లోపలికి వెళ్ళి రిజిస్టర్ కావడానికి కనీసం 2 నుంచి 3 నిమిషాలు టైం పడుతుంది. ఈ 2 నుంచి 3 నిమిషాల్లో సడన్గా ఏ టిక్ టాక్లోనో లేకపోతే కనుక అక్కడ టిక్ టాక్ ఉంది ఇండియాలో లేకపోయినా కానీ, సో ఫేస్బుక్లోనో లేదా ఇన్స్టాలోనో ఒక నోటిఫికేషన్ వస్తే కనుక చదివే వాళ్ళు కాస్త ఏం చేస్తున్నారు, మళ్ళా అటువైపు వెళ్ళిపోతున్నారు. అంటే చదివిన విషయం అనేది జ్ఞాపకంగా
పర్మనెంట్ గా లాంగ్ టర్మ్ మెమరీలో రిజిస్టర్ అవ్వడానికి ముందే వీళ్ళు మళ్ళీ ఫోన్ పట్టుకొని సోషల్ మీడియా వైపు వెళ్తున్నారు. అంటే ఏమవుతుందంటే కనుక వాళ్ళు చదువుకునే తత్వం అనేది లాంగ్ టర్మ్ మెమరీ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంది. కాబట్టి ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా నిషేధం అనేది ఖచ్చితంగా ఒక మంచి మూవ్. కాకపోతే అలాంటిదే భారతదేశంలో కూడా ఏజ్ వెరిఫికేషన్ ఆల్గరిథంతో తీసుకురాగలిగితే కనుక ఖచ్చితంగా భారతదేశ యువతను కాపాడిన వాళ్ళం అవుతాం. ఎస్ సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఇంతకు ముందే, ఒకవేళ 16 ఏళ్ల లోపు వాళ్ళ కోసం అంటే ఎలా వాళ్ళ వయసుని ఐడెంటిఫై చేయగలుగుతారంటారు? ముఖ్యంగా ఇప్పుడు మనకు ఆధార్ కార్డు ఉందండి. ఇండియాలో అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంది. సో ఆధార్ సర్వర్తో వెరిఫికేషన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళని మీ దగ్గర ఒక అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఇండియాలో అకౌంట్ క్రియేట్ చేస్తుంటే, సో ఆస్ట్రేలియా వాళ్ళు కూడా అలాగే ఆస్ట్రేలియాలో అకౌంట్ క్రియేట్ చేస్తుంటే ఒక ఎక్స్ట్రా ఫీల్డ్ పెట్టండి. ఏది రిజిస్టర్ ఫామ్ లో పెట్టి అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసినప్పుడు సహజంగా ఆధార్ కార్డ్ నెంబర్ ఓన్లీ టైప్ చేసి వదిలేస్తే అకౌంట్ క్రియేట్ అయితే అప్పుడేం ఉపయోగం ఉండదు. అలా కాకుండా ఏ కార్డు నెంబర్ అయితే 15 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి ఎంటర్ చేస్తాడు, 16 లోపల ఉండే వాళ్ళు ఎంటర్ చేస్తారో ఆ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఆధార్ సర్వర్తో లింక్ అవ్వాలి. లింక్ చేసి ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన పర్మిషన్స్ ఇవ్వాలి. ఎవరికి? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి ఇచ్చి ఆధార్ సర్వర్లో వెరిఫై చేసి వాళ్ళ వయసు నిజంగా వాళ్ళు చెప్పిన ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చారు కదా, ఆ నెంబరు వాళ్ళ వయసు అక్కడ మ్యాచ్ అవుతుంటే కనుక ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ చేసి 17 ఇయర్స్ 18 ఇయర్స్ ఉంది కాబట్టి సో నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. అలా కాకుండా ఇతను వయసు 14-15 ఏళ్ళు అనుకోండి, ఇతను అప్లోడ్ చేసిన ఆధారంగా అక్కడ వెరిఫై సర్వర్లో వెరిఫై చేస్తే 14 ఏళ్ళు తెలియదు అనుకోండి, వెంటనే స్క్రీన్ ఒక మెసేజ్ కనపడాలి. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆథరైజేషన్ టు క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి అని ఒక మెసేజ్ కనపడేలాగా ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా కూడా ప్రభుత్వము కలిసి దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తే కనుక ఆస్ట్రేలియా అయినా ఇండియా అయినా ప్రపంచంలో ఏ దేశమైనా కూడా ప్రతి దేశానికి అక్కడ ఉండే కొన్ని సోషల్ సెక్యూరిటీ నెంబర్స్ కావచ్చు లేదా ఏజ్ వెరిఫికేషన్ ఐడెంటిటీ ప్రూఫ్లు ఉంటాయి కాబట్టి సో వాటితో లింక్ చేసి అకౌంట్ క్రియేషన్నే నిర్వహించగలిగితే కనుక ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ అయ్యే స్కోప్ అనేది ఉంటుంది. ఎస్ సార్. అంటే ఇప్పుడు రీసెంట్గానే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు. తనకు కూడా సేమ్ అంటే ఇలా నా అనుమతి లేకుండా ఏవి పడితే అవి ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అనే ఉద్దేశంతోనే ఒక పిటిషన్ వేశారు. సో ఇప్పుడు 16 ఏళ్ల లోపటే ఆల్మోస్ట్ ఇలాంటి ఏమైనా ట్రోలింగ్ కానీ ఇలాంటివి చేసేది ఆల్మోస్ట్ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళే అవుతారు కదా. ఒకవేళ మన ఇండియాలో వస్తే ఇలా స్టార్ వాళ్ళు కావచ్చు లేదా విఐపీలు కావచ్చు చాలామంది ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కొంచెం ఉపయోగకరంగా ఉంటుందంటారా? అంటే ఒకటండి, మీరు అన్నట్లుగా సోషల్ మీడియాలో సెలబ్రిటీస్కి సంబంధించిన కంటెంట్ రీక్రియేట్ అవ్వకుండా ఆపడం అనేది సాధ్యపడదు. మనం గత 2 నెలల్లో చూస్తే ఐశ్వర్యరాయ్ వెళ్ళింది ఇదే ఇలాంటి విషయంలోనే, ఇంకొక హీరో వీళ్ళు ఉన్నారు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, ఇలాగ వీళ్ళు కోర్టుల్ని వెళ్ళేసి మా కంటెంట్ మా ఫోటోలని మా పర్మిషన్ లేకుండా యూజ్ చేస్తున్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈ రోజు వచ్చిన కొన్ని టూల్స్ విష్ కానీ లేకపోతే కనుక గూగుల్ వాళ్ళే రకరకాల టూల్స్ ఉన్నాయండి. వాటి కొన్ని పేర్లు అయితే నేను డైరెక్ట్గా చెప్పడం ఇష్టం లేదు. సో ఈ టూల్స్లో ఏంటంటే ఎప్పుడైనా ఒక హీరోదో లేదా ఒక హీరోయిన్దో ఫోటో అప్లోడ్ చేసి ఇతను ఏం చేస్తాడంటే కనుక ఈ 16 ఏళ్ళ కుర్రాడో లేకపోతే 34 ఏళ్ళ ఉన్నాడో సో హీరోయిన్ ఫోటో అప్లోడ్ చేసి ఇతని ఫోటో కూడా అప్లోడ్ చేసేసి మేమిద్దరం కలిసి బీచ్లో పర్సనల్గా స్పెండ్ చేస్తున్నట్లుగా జస్ట్ లిప్ ఇచ్చేసుకుంటున్నట్టు ఒక ఫోటో క్రియేట్ చేయని ప్రాంప్ట్ ఇచ్చాడు అనుకోండి, అది ఇచ్చేసేస్తుంది. ఎందుకంటే సింప్లీ ప్రాంప్ట్ అనేది ఏదైతే అబ్జెక్షనబుల్ బాడీ పార్ట్స్ లేకుండా ఉంటే కనుక ప్రైవేట్ పార్ట్స్ లేకుండా ఉంటే కనుక ఆటోమేటిక్గా ఇట్ ఈస్ రీక్రియేటింగ్ ఇట్ ఏది ఫేషియల్ ఫీచర్స్ అనే దాన్ని బేస్ చేసుకొని అదే హీరోయిన్ ఇంకొక ఈ వ్యక్తి ఈ కుర్రాడో లేకపోతే ఒక 30-40 ఇయర్స్ ఉన్న వాళ్ళు ప్రాంప్ట్ ఇస్తే చేసేలాగా ఉండే. మరి మ్యాక్సిమం జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కోర్టుకి వెళ్ళినా కానీ చేయగలిగింది ఏంటి అంటే కనుక ఈ ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో ఎవరైతే షేర్ చేస్తున్నారో అలాంటి ఒక 4-5 ఫేస్బుక్ ప్రొఫైల్స్ మీద లేదా వెబ్సైట్ల మీద యాక్షన్ తీసుకోగలుగుతారు. కానీ వీళ్ళకి తెలియకుండా బయట సర్క్యులేట్ అవుతున్న డార్క్ వెబ్ లో కానీ లేకపోతే కొన్ని ప్రైవేట్ అదర్ ప్లాట్ఫామ్స్ లో కానీ లేదా వాట్సాప్ లో పర్సనల్ గ్రూప్స్ లో కానీ షేర్ అవుతున్నవి వీళ్ళ నోటీస్కి వచ్చే అవకాశం లేదు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాన్ని వ్యాస్ట్గా వైడ్ స్ప్రెడ్ అవుతున్న కంటెంట్ని జస్ట్ మనం 1-2 యాక్షన్స్తో కంట్రోల్ చేయలేము. మీరు అన్నట్టు సోషల్ మీడియాని పూర్తి కంట్రోల్ చేస్తే కనుక అవకాశం ఉంటుందంటే చేస్తే సోషల్ మీడియా పూర్తిగా బ్యాన్ చేయాలి అసలు ఇండియాలో, అది సాధ్యపడదు.
100కి ఓకే. 100% సాధ్యపడదాం. ఎందుకంటే ఈ రోజు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎంతగా అడిక్ట్ అయి ఉన్నారంటే కుటుంబ సభ్యుల్ని కూడా పక్కన పడేసేసి గంటల తరబడి సోషల్ మీడియాలో ఉండేలాగా. ప్రభుత్వం ఉదాహరణకి నేపాల్ తరహాలో సోషల్ మీడియా బ్యాన్ చేస్తామని చెప్పేసి అని అనుకోండి చిన్న ఎగ్జాంపుల్‌గా. ఈ రోజు రాత్రికి రాత్రి ఉద్యమాలు మొదలైపోతాయి ఇండియాలో. సో ప్రభుత్వాలు కూలిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంటే అంత హ్మ్. దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయింది ఏంటి సోషల్ మీడియా వినియోగం. కాబట్టి సోషల్ మీడియాని శాశ్వతంగా బ్యాన్ చేయడం అనేది సాధ్యపడదు. మరి మీరు 16 ఏళ్ల లోపల వాళ్ళనే ఇచ్చేస్తారంటే గనక వాళ్ళని కంట్రోల్ చేసినా మిగతా వాళ్ళు కూడా అడిక్టివ్ ప్యాటర్న్సే. ఈరోజు మీరు చూడండి దాదాపు 40, 50 ఏళ్ల వయసు వచ్చినా కూడా చదువుకునే పిల్లలున్నా కూడా జస్ట్ అంగాంగ ప్రదర్శన చేస్తూ డాన్స్‌లేస్తున్న, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్న వాళ్ళున్నారు పెద్దవాళ్ళు. మరి వాళ్ళనేమంటారు? అంటే హ్మ్. కంట్రోల్ అనేది ఓన్లీ పిల్లలకు మాత్రమే, పెద్దవాళ్ళని కంట్రోల్ చేయలేమా? వీళ్ళని బట్టే కదా పిల్లలు నేర్చుకుంటుంది. యెస్. కాబట్టి చట్టపరంగా కంట్రోల్ చేయడం అనేది ఒక యాస్పెక్ట్ అయితే గనక, ఎప్పుడు చట్టమో, ప్రభుత్వాలు చేయడం కూడా కాదు. మనం కూడా మన వయస్సేంటి? మనం ఎలా ప్రవర్తిస్తున్నాం సోషల్ మీడియాలో? యువతరాన్ని ఏమన్నా ఎంకరేజ్ చేస్తున్నాం? యువతరాన్ని భ్రష్టు పట్టించే పోస్టులు పెడుతున్నామా? లేకపోతే గనక మనం తయారు చేసే వీడియోలు ఎలా ఉంటుంది? ఇదంతా కూడా పెద్దాళ్ళు కూడా జస్ట్ సెల్ఫ్ అబ్జర్వ్ చేసుకొని వాళ్ళని వాళ్ళు ప్రక్షాళన చేసుకోకపోతే గనక ప్రభుత్వాలు బ్యాన్ చేసినా కూడా ఎలాంటి ఫలితం ఉండదు. యెస్. ఎందుకంటే ఇదే చిన్న విషయాన్ని చెప్పి నేను నెక్స్ట్ ఇచ్చేస్తానండి. ఇదే పేరెంట్స్ తమ కాలేజీ వయసుకొచ్చినా లేదా స్కూలులో చదువుకుంటున్న పిల్లల్ని పక్కన పెట్టుకొని ఇద్దరు కలిసి డాన్స్ చేస్తూ ఉంటున్నారు. ఇద్దరు కలిసి ఎక్స్‌పోజింగ్ చేస్తూ డాన్స్ చేస్తూ ఉంటున్నారు. మరి హ్మ్. సోషల్ మీడియా కంట్రోల్ ప్రభుత్వాలు పెట్టి ఉపయోగం ఏముంటుంది? జనాల్లో మార్పు రాకపోతే? యెస్. అంటే మీరన్నట్లు టిక్‌టాక్ కూడా ఇండియాలో బ్యాన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్ వచ్చింది. ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్‌లో గూడా మళ్ళీ షార్ట్స్ పెట్టుకునే విధంగా, యూట్యూబ్‌లో గూడా పెట్టుకునే విధంగా ఇచ్చారు. ఇలా అది ఒకవేళ బ్యాన్ చేసినా ఆల్టర్‌నేట్ ఇంకోటి తీసుకొస్తూ ఉన్నారు. ఉంటానే ఒక్ ఉంటుంది. యాహ్! సో, ఒకవేళ ఇప్పుడు 16 ఏళ్ల వాళ్ళని ఒకవేళ నిజంగానే ఆ చట్టం తీసుకొచ్చి కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ పెట్టి వాళ్ళని బ్లాక్ చేశారే అనుకోండి. మీరు చెప్పినట్లు పెద్దవాళ్ళు కూడా ఆ విధంగా చేసే అవకాశం ఉంటుంది. సో, మన ఎవరైతే వేరే దేశాల వాళ్ళు డెన్మార్క్ కావచ్చు, వీళ్ళు ముందుకొస్తూ ఉన్నప్పుడు మన ప్రభుత్వాలు ఒకవేళ ఇది బ్యాన్ చేయాలి అనుకుంటే ఈ విధంగా అంటే ఎవరికీ ఇబ్బంది అవ్వకుండా అవి కనిపెట్టి ఆ టూల్స్‌ని అలాంటివి కనిపెట్టేసి ఏదైనా ఉంటే ఆటోమేటిక్‌గా జరిగి ఏఐ ద్వారా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని చాలా వరకు ఇప్పుడు మీరన్నట్లు కిస్ పెట్టుకోవడానికో లేదా ఇంకొకలాగనో అది ఆల్మోస్ట్ ప్రధాని వరకు కూడా రీచ్ అయ్యాయి. సో, ఇలాంటివన్నీ చూసినప్పుడు అవన్నీ ఈ టూల్స్ ద్వారా తీసేసి వేరేగా కొత్తగా ఏదన్నా ఆల్టర్‌నేట్ చేసే అవకాశం ఉండదంటారా? వాస్తవంగా రియల్ టైమ్‌లో మానిటర్ చేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు అప్‌లోడ్ అయ్యే కంటెంట్ అనేది కొంతవరకు ఛాన్స్ ఉంటుంది. ఫేస్‌బుక్‌లో గానీ, ఇన్‌స్టాలో గానీ, లేదా యూట్యూబ్‌లో గానీ రకరకాల లింక్డ్ఇన్, రకరకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో యూజర్స్ అప్‌లోడ్ చేసే కంటెంట్ చాలా వాస్ట్‌గా ఆహ్, పెటాబైట్స్ అంటాం. పెటాబైట్స్ అంటే గనక అక్కడ సర్వర్స్‌లో అంత భారీ మొత్తంలో డేటా అనేది ప్రతి నిమిషానికి పెటాబైట్స్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అవుతూ ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా అంత డేటా అప్‌లోడ్ చేస్తూ ఉన్నారు. ఇంత డేటాను రియల్ టైమ్‌లో మానిటర్ చేయాలి అంటే, అది ఇద్దరు ముద్దు పెట్టుకుంటున్నారా? అది అబ్జెక్షనబుల్ కంటెంటా? అందులో ఉన్న ఒక హీరోనా? ఒక హీరోయినా? లేకపోతే గనక ఇందులో అభ్యంతరకరమైన విషయం ఏమన్నా ఉందా? ఇలా ప్రతిదీ కూడా స్కాన్ చేసి దానిని అడ్డుకట్ట వేయాలి అంటే గనక ఇప్పటికే ఈ టూల్స్ ఏం చేస్తున్నాయి అంటే ఇచ్చే ప్రాంప్ట్‌ని వెయిట్ చేసుకొని దాంట్లో ఏమైనా అబ్జెక్షనబుల్ కంటెంట్ ఉంటే గనక ప్రాంప్ట్‌ని డిస్కరేజ్ చేసేలాగా కొంత ఏఐ బేస్డ్‌గా చేసున్నారు. కానీ అయినా కూడా కొన్ని వేరే షార్ట్ కట్స్‌ని యూజ్ చేసేసి దే ఆర్ క్రియేటింగ్ కంటెంట్. సో, కంటెంట్ చేసిన తర్వాత వీళ్ళేం చేస్తున్నారు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న లిమిటేషన్ ఏంటంటే ఐడెంటిఫై చేయాలన్నారు మీరు. ఏం ఐడెంటిఫై చేయాలి? ఎలాంటివి ఐడెంటిఫై చేయాలి అంటే గనక సోషల్ మీడియాలో టర్మ్స్ అండ్ గైడ్‌లైన్స్ ఈయూఎల్ఏ అని చెప్పేసి అంటూ ఉంటారు. దాన్ని గమనిస్తే దాంట్లో ఉండేది మహిళలకు గాని, పురుషులకు సంబంధించి గాని వ్యక్తిగత ఇది పర్సనల్‌లో అవయవాలేమి లేకుండా ఉండేది ఏదైనా కంటెంట్ ఎలౌడ్. ట్రాన్స్‌పరెంట్ శారీ కట్టుకున్న ఫోటో గూడా ఎలౌడ్. సో, ఒక మనిషి వచ్చేటప్పటికి వ్యక్తిగతమైన పార్ట్స్ కనపడకుండా ఉంటే గనక ఆటోమేటిక్‌గా వాటి ఎలౌడ్‌గా రూల్స్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఇలాంటి కంటెంట్ ఆ స్థాయి దాకా ఎళ్ళకుండా కాస్త సాఫ్ట్ కోర్ టైప్ ఆఫ్ కంటెంట్ అనేది ఎంతో సర్క్యులేట్ అవుతూ ఉంది వీటన్నిటిలో కూడా. యెస్. సో, సోషల్ మీడియా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ని మార్పిడి చేయాల్సిన అవసరం ఉంది. దానికోసము కేవలం భారతదేశం మాత్రం కాదు, ప్రపంచంలో ఉండే యూరోపియన్ యూనియన్ గాని అన్ని దేశాలు కలిసి ఐక్యరాజ్య సమితితో కూర్చొని
సో ఇది ఇలా నడుస్తూ ఉన్న దీనివల్ల యువతరం కానీ లేకపోతే మనుషుల మధ్య ఆ, ఈ సెక్సువల్ సెన్సిటివిటీ ఇలాంటిదంతా కూడా సెన్సిటివిటీ అంతా ప్రాబ్లం అవుతుంది అన్న విషయాన్ని ఒక మేధోపరమైన చర్చ జరిగేసి కొన్ని గైడ్ లైన్స్ మార్పు చేస్తే తప్పించేసి సాధ్యపడదు. ఎందుకంటే అప్లోడ్ చేసే కంటెంట్ ఇప్పుడు ఉదాహరణకి మీరు ఫేస్బుక్ మీరు ఓపెన్ చేసి చూస్తున్నారు, మీకేదో ఈ కంటెంట్ ఇదేంటి ఇంత అభ్యంతరకరంగా ఉంటే పిల్లలు చూస్తే ఏమవుతుందని మీకు కొద్దిగా Yes. బాధ వేసింది అనుకోండి, వీళ్ళు రిపోర్ట్ కొడితే ఏమంటుంది, వాడు ఏం చేస్తాడంటే ఫేస్బుక్ వాడు ఒక మాస్టర్ రోజు వీ డిడెంట్ ఫైండ్ ఎనీ అబ్జెక్షనబుల్ కంటెంట్ ఇన్ దిస్ అని చెప్పేసి అని అంటాడు. మీకు అభ్యంతరంగా ఉన్నది వాడికి అభ్యంతరకరంగా, ఫేస్బుక్ వాళ్ళకి అభ్యంతరకరంగా లేదు అంటే కనుక మరి కమ్యూనిటీ గైడెన్స్ లో ఫ్లా ఉంది. కాబట్టి దీన్ని మొత్తాన్ని రియల్ టైంలో స్కాన్ చేసే మెకానిజం తీసుకొచ్చినా కూడా ఉపయోగం లేదు ఇప్పుడు ఎంతవరకు కమ్యూనిటీ గైడ్లైన్స్ మారినంత కాలం. దానికోసం ఏం చేయాలి, ప్రభుత్వాలన్నీ కలిసి మిగతా ప్రపంచంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు కలిసేసి ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక తీసుకొస్తే తప్పించి మార్పు ఉండదు. ఎస్. సో అలాగే జూమ్ లైవ్లో ఇప్పుడు అందుబాటులో ఉన్నారండి పేరెంట్స్ అసోసియేషన్ వెంకట సాయి కూడా. సో హాయ్ అండి, నమస్తే. సో రీసెంట్గానే ఆస్ట్రేలియాలో మొట్టమొదటిసారిగా 16 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకి సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ అంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, టిక్టాక్ ఇలాంటి వాటిని బ్యాన్ చేస్తూ వాళ్ళ ఏవైతే ఐడీస్ ఉంటాయో బ్లాక్ చేసేలాగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. సో దీని మీద ఏం చెప్తారు? ఒకవేళ ఇలాంటి చట్టం మన ఇండియాలో వస్తే ఏ విధంగా మీరు దాన్ని ఎంకరేజ్ చేస్తారు? ఖచ్చితంగా సోషల్ మీడియా ప్రభావాలు, దుష్ప్రభావాలు అనేది మనం చాలా రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఇక్కడ డిజిటల్ బ్యాన్ అనేది పాసిబుల్ సాధక సాధ్యాలనే భారతదేశంలో అది నిపుణులు ఎలా చేస్తారు అనేది చాలా ఖచ్చితంగా చూడాల్సిన ఆవశ్యకత ఎలాగైనా ఉంది. కానీ మొదటిగా పేరెంట్స్, తల్లిదండ్రులు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే 6 నెలల నుంచి సంవత్సరం పిల్లలకు తినిపించడానికి కూడా ఫోన్ చూపెట్టి, కంటెంట్ చూపెట్టి తినిపించే అలవాటు చేస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎంతవరకు పిల్లలని అంటే డే టు డే లైఫ్లో మనం కొన్ని తెలియని కూడా ఒక 4th క్లాస్ 5th క్లాస్ అబ్బాయి కంటెంట్ వెతకగలుగుతున్నాడు. అంటే అంత అడిక్టెడ్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే భారతదేశంలో సోషల్ మీడియా ప్రభావం దాదాపు ఒక 5th క్లాస్ 4th క్లాస్ పిల్లల చేతిలో కూడా ఫోన్లు వెళ్ళడం అనే పరిస్థితి మీరు చూడాలి. మీరు గుర్తుంటే 2004 ఏదైతే డిపిఎస్ ఎంఎంఎస్ స్కాండల్ జరిగిందో, స్కూల్ విద్యార్థులు ఏదైతే చేశారో దాని తర్వాత మనం ప్రతి సంవత్సరం మర్చిపోతున్నా కొద్ది 2005లో ఇంకో స్కామ్, 2006లో ఇంకో ఎంఎంఎస్, ఇలా అంటే సోషల్ మీడియా కంటెంట్ ఎలా ఉంటుంది, సోషల్ మీడియా యాక్చువల్లీ యూస్ఫులా నాట్ యూస్ఫులా, ఎవరికి యూస్ఫుల్ మనం యాజ్ అ పేరెంట్ గా ఖచ్చితంగా ఏదైతే ఆస్ట్రేలియన్ ప్రభుత్వం ఒక బ్యాన్ తీసుకొచ్చిందో దాన్ని స్వాగతిస్తున్నాం. అలా భారతదేశంలో కూడా కావాలి. ఈరోజు మీరు చూస్తే అంటే విచ్చలవిడి కంటెంట్ అవైలబుల్ ఉంది సోషల్ మీడియాలో. పిల్లలు 4th క్లాస్ 5th క్లాస్ పిల్లలకు ప్రతి అంశం మీద ఒక అవగాహన ఉంది. వాళ్ళు ఏం చూడాలనుకుంటారు అంటే ఒకప్పుడు ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల కిందట ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఇప్పుడు ఎంత మారిపోయిందో, ఈ మారుతున్న దాని ప్రకారం మనం దాని మీద కంట్రోల్స్ తీసుకురాగలుగుతున్నాం. ప్రభుత్వాలు ఒక కన్నేయగలుగుతున్నాయా, ప్రభుత్వాలు కంటెంట్ ని నిర్ధారించగలుగుతాయా, నియంత్రించగలుగుతాయా అని చెప్పేసి ఖచ్చితంగా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు ఓటీటీలో మీరు చూస్తే ఓటీటీలో ఉన్నంత దుర్మార్గమైన కంటెంట్, ఓటీటీలో ఉన్న ఫౌల్ లాంగ్వేజ్, బూతులు మీకు ఎక్కడ దొరికాయి. అంటే మీరు చాలా మంది పేరెంట్స్ కి అవేర్నెస్ ఇస్తూ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు కదా, పేరెంట్స్ నుంచి ఏ విధంగా రెస్పాన్స్ ఉంటుంది? బేసికలీ పేరెంట్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఎంతవరకు పిల్లల మీద మనం నియంత్రించగలుగుతున్నాం అనేది ఖచ్చితంగా చాలా తక్కువనే అనాలి. ఎందుకంటే ఫోన్ ఇవ్వకపోతే తినని పిల్లలు, ఫోన్ కి అడిక్ట్ అయిన పిల్లలు దాదాపు ఈ మధ్య మీరు ఎన్నో సోషల్ మీడియాలో ఎన్నో దగ్గర చూశారు, మీరు మనం విన్నాం కూడా. కానీ పిల్లలకు ఫోన్ ఇద్దరిని విడదీయలేని అవినాభావ సంబంధం ఏర్పడింది ఈ రోజు. దాన్ని మనం ఏ విధంగా కట్టడి చేస్తున్నాం పేరెంట్స్ అని మేము పేరెంట్స్ కౌన్సిలింగ్, ఇది పేరెంట్స్ కి కౌన్సిలింగ్ ఇచ్చే అంశం అనేది కన్నా పేరెంట్స్ సొంతంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం. దీని దుష్ప్రభావాలు ఎలా ఉంటున్నాయి, పిల్లలు ఏం మాట్లాడుతున్నారు, పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు ఈ సోషల్ మీడియాను, ఏం విజిట్ చేస్తున్నారు అనేది పేరెంట్స్ గా మనం ఇది స్కూల్ లెవెల్లో ఒక సబ్జెక్ట్ గా సోషల్ మీడియా కంటెంట్ డైజెస్ట్, సోషల్ మీడియా అవేర్నెస్ అనేది ఎలా అయితే సెక్స్ ఎడ్యుకేషన్ is being imparted in schools. Now I think there is a necessity that even సోషల్ మీడియాని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఒక సబ్జెక్ట్ గా తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వాలు చేయాలి. ఈ రోజు సోషల్ మీడియాలో పేరెంట్స్ ఎంతవరకు కంట్రోల్ చేయాలంటే శూన్యం అనే చెప్పాలి. మీరు ఇన్స్టాగ్రామ్ చూడండి, మీరు ఫేస్బుక్ చూడండి, ఇన్ని వైపరీత్యాలు పిచ్చి మొర్రి పిచ్చెత్తి రైల్వే ట్రాక్ల మీద ఫోన్ వీడియోలు తీసుకుంటూ, రన్నింగ్ ట్రైన్లకు వెళ్ళి దిగుంటూ వీడియోలు తీసుకుంటూ డ్యామ్ల కాడ ఎంతమంది చచ్చిపోతారు అంటే దాదాపు 10,000 కేసులు సోషల్ మీడియాలో పిల్లలు బలవడం అనేది మనం దేర్ ఇస్ అ రిపోర్ట్.
కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం చర్య తీసుకోవాలి. పేరెంట్స్ కంట్రోల్ చేయడం అంటే దాదాపు ఏదైతే ఇప్పుడు స్కూల్స్‌లో ఫోన్ బ్యాన్, ఇంటర్మీడియేట్ దాకా ఫోన్ ఈస్ బ్యాన్డ్. తీసుకురానియరు. కానీ ప్రతి ఒక్కరు మీరు చూస్తే దాదాపు ఈరోజు 6వ తరగతి, 7వ తరగతి పిల్లాడి చేతిలో కూడా ఒక ఫోన్ ఉంది. సో ఖచ్చితంగా పేరెంట్స్‌గా బాధ్యత ఏంటంటే పేరెంట్స్ ఒక్కటికి 2 సార్లు ఆలోచించాలి. దీనివల్ల పిల్లలు ఏం మాట్లాడుతుర్రు, ఏ కంటెంట్ చూస్తుర్రు, వాళ్ళ మీద ఎటువంటి నియంత్రణ మనకు సాధ్యము అని చెప్పి ఖచ్చితంగా ప్రతి పేరెంట్ ఆలోచించాలి. కానీ దానికన్నా ముందు ప్రభుత్వం దగ్గర వాస్ట్ రిసోర్సెస్ ఉంటాయి. ఏ కంటెంట్ ఏది బ్యాన్ చేయాలి, ఇప్పుడు టిక్‌టాక్ బ్యాన్ చేశారు. ఇప్పుడు ఈ టిక్‌టాక్ అంటే ఒక్కటి తనను తాను చేంజ్ చేసుకుంటూ ప్రతి కొత్త అవతారం ఎత్తుకుంటూ వచ్చే అవి మనం చూస్తున్నాం. గేమ్స్ చూడండి. ఐ మీన్ అంత సైకోపాథిక్ గేమ్స్. సో ఇవన్నీ మనం ఎలా కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే చట్టాలు ఉన్నాయో, ఏదైతే ఒక మెకానిజం పూర్తి యంత్రాంగాన్ని యూజ్ చేసి దీన్ని నియంత్రించాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచో అడ్వకేట్ చేస్తున్నాం. వి విల్ స్టిల్ అడ్వకేట్ దట్. ఎస్ సార్. అంటే శ్రీధర్ గారు, సో గతంలో మంచు విష్ణు కావచ్చు, వేరే సెలబ్రిటీలు కావచ్చు, విఐపీలు, పొలిటికల్గా లీడర్స్ ఎవరైనా కావచ్చు, సో సోషల్ మీడియాలో వచ్చారు, ఇబ్బంది అవుతుందని చెప్పారు. బట్ అప్పుడు అంత తెర మీదకి అయితే రాలేదు. ఒక స్టార్ అయింది, పెద్ద స్టార్, తను కూడా ఇబ్బంది పడుతున్నారని జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇది తెర మీదకి వచ్చింది కదా. సో ఇలా కాకుండా ప్రభుత్వమే ఇనిషియేట్ తీసుకొని ఇలాంటి వాటి మీద కట్టడి చేసే అవకాశం ఉండదంటారా? ఇంతకుముందు వెంకటేశ్వర గారు కొన్ని ఇంపార్టెంట్ పేరెంట్స్ ఆస్పెక్ట్లో కొన్ని విషయాలు మాట్లాడున్నారు. అందులో రెండో థింగ్ ఏంటంటే మీరు అన్నట్లు ఏదైతే ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని ఈ సెలబ్రిటీస్ మీద ఏమీ జరగకుండా చూడాలి అనే దాన్ని, సెలబ్రిటీస్ లేకపోతే పిల్లలకో ఏదో జరగకుండా చూడాలనే దాన్ని చూద్దాం. ఫస్ట్ సెలబ్రిటీస్ గురించి చూద్దాం. డీప్ ఫేక్స్ మనం చూస్తున్నాం. నేను 2017లో సిఐడికి ట్రైనింగ్ ఇస్తూ కంప్లీట్ పోలీస్ డిపార్ట్మెంట్కి నేను పోలీస్ అకాడమీ ఫ్యాకల్టీ అన్న విషయము అందరికీ తెలిసిందే. సో సిఐడికి ట్రైనింగ్ ఇస్తూ డీప్ ఫేక్ని సిస్టంలో క్రియేట్ చేసి ఇలా మహిళల ఫేస్ మార్చి లేదా హీరోస్ ఫేస్ మార్చేసి పోర్న్ ఆర్టిస్ట్గా తయారు చేస్తారన్న విషయాన్ని ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్లో చూడటం ముందు మనకే డిపార్ట్మెంట్కి ఇలాంటి కేసెస్ రాబోతూ ఉన్నాయి. ఎలాగ ఐడెంటిఫై చేయాలి ఇదంతా కూడా నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ ఇచ్చే సందర్భంలో అప్పటికి ఇప్పటికే అప్పట్లో ఉన్న టైము అంటే ఒక పవర్ఫుల్ సిస్టమ్ కావాలి, అలాగే ఎక్కువ ర్యామ్ ఉండాలి. అంత సిస్టమ్ ఉంటేనే డీప్ ఫేక్స్ తయారు చేయగలిగేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఒక ఫోటో ఇన్పుట్గా ఇస్తే కనుక, జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఇన్పుట్గా ఇస్తే కనుక డీప్ ఫేక్ తయారవుతుంది. ఎక్కడ తయారవుతుంది? నా ఇండివిజువల్ సిస్టంలో తయారవుతుంది. మీరు అన్నట్లు ప్రభుత్వాలు ఎక్కడ దాకా వెళ్ళగలుగుతాయి? ఒకవేళ క్లౌడ్ బేస్డ్ సర్వీసెస్ ఏదైనా కానీ గూగుల్లోనో ఎక్కడో చోట అప్లోడ్ అయ్యి ఉండి లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ అయితే ఆ షేర్ అవ్వకుండా దాన్ని డిఎంసీఏ నోటీస్తోనో ఇంకో దాంతోనో తొలగించగలిగే ప్రయత్నమే ప్రభుత్వాలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదా న్యాయపరంగా కానీ సాధ్యపడుతుంది. కానీ ఒక ఇండివిజువల్ యూజర్ నాబోటి వాళ్ళము మేము ఏదో క్రియేట్ చేసి ఒక నేరస్తుడు ఉన్నాడు అనుకోండి, అక్కడ క్రియేట్ చేసుకుని తన హార్డ్ డిస్క్లో పెట్టుకొని తన పర్సనల్ వాట్సాప్ చాట్స్లో షేర్ చేసుకుంటున్నాడు అనుకోండి, ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం? ప్రభుత్వం ఎలా ఐడెంటిఫై చేసి యూజర్ అకౌంట్ అంటే యూజర్కి సంబంధించిన కంప్యూటర్ సీజ్ చేయగలుగుతుంది? అంటే బయటకు వచ్చేంతవరకు సాధ్యపడదు. అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో కనపడకుండా ఎంతో కొంత చేయొచ్చు, కానీ మొత్తాన్ని అడ్డుకట్ట వేయడం ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే హైదరాబాద్నే తీసుకోండి, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కి వెళ్తే బయట ఎగ్జామినేషన్ రాస్తున్నట్లుగా పీపుల్ నాకు డబ్బులు పోయినాయి, నాకు సోషల్ మీడియాలో హెరాస్ చేస్తూ ఉన్నారు, లేకపోతే నా పేరు మీద మార్పుడు కంటెంట్ తయారైంది, డీఫేక్ కంటెంట్ క్రియేట్ అయిందని రోజు అప్లికేషన్ రాసినట్టుగా బెంచీల మీద కూర్చొని దాదాపు ఎట్ ఏ టైం ఏ క్షణం వెళ్ళినా కూడా 100-150 మంది కనపడతారు. అంటే అక్కడ సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేట్ చేసే స్టాఫ్ ఎంతమంది ఉన్నారో చూడండి. దేశం మొత్తం మీద చూస్తే కనుక కేవలం ట్రైన్డ్ సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ 3,000-4,000 బాగా హైలీ ఎఫిషియెంట్. సో కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది వచ్చేసి మోసపోతూనో లేకపోతే ఇలాంటి డీప్ ఫేక్ కంటెంటో లేదా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు సెలబ్రిటీస్ వెళ్ళేసి మాకు ఇలా ఫిర్యాదు చేయడానికి వెళ్తే అక్కడ ఉండే లిమిటెడ్ సెట్ ఆఫ్ పీపుల్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది చెప్పండి. రెండో థింగ్, ఇదే పోలీసు రేపు సడన్ గా వచ్చి ఏసీఎం పర్యటనం పోటు అని చెప్పేసి అన్నాం కానీ, లేకపోతే కనుక ఏదో సంథింగ్ ఫెస్టివల్ జరుగుతుందంటే కనుక లా అండ్ ఆర్డర్ కోసం రోడ్ల మీద నిలబడాలి. వీళ్ళు కేసెస్ ఇన్వెస్టిగేట్ చేయగలుగుతారా సైబర్ క్రైమ్ రిలేటెడ్, లేకపోతే కనుక ఈ చూడగలుగుతారా? అంటే నేను అనేది పేరెంట్స్ దగ్గర నుంచి సమాజం, కమ్యూనిటీ పోలీసింగ్ దగ్గర, కమ్యూనిటీనే ఒక స్వచ్ఛంద సంస్థలు కలిసేసి కొంత స్థాయిలో ఇలాంటి కంటెంట్, అంటే కంటెంట్ ఎవరు క్రియేట్ చేస్తారు చెప్పండి? నా వ్యక్తిత్వం కరెక్ట్గా లేకపోతే
అంటే నా పేరెంటింగ్ సరిగా లేకపోతే, లేదా వ్యక్తిగా నేను సరిగా ఎదగకపోతే గనక ఆటోమేటిక్‌గా నా బోటివాడు కంటెంట్ క్రియేట్ చేస్తాడు. సో, ఎస్. కంటెంట్ అడ్డుకోవటం అనేది సెకండరీ. ప్రభుత్వాలు అడ్డుకుంటాయా, పోలీసులు అడ్డుకుంటారా సెకండరీ. ఫస్టు వ్యక్తి యొక్క ప్రవర్తన శైలిలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కూడా ఏ అభ్యంతరకరమైన కంటెంట్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారంటే, అతని ఆలోచన దృక్పథం కరెక్ట్‌గా లేదు కాబట్టి. జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఫోటోలు ఎందుకు వాడుతున్నారంటే గనక, అతను చదువు మీద ఫోకస్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు జోలికెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఎస్. బట్ ఇప్పుడు సో, యూట్యూబ్ నేను ఎస్ సార్, అంటే యూట్యూబ్ లాంటి దాంట్లో ఇప్పుడు నాయిన్సెన్స్ కానీ లేదంటే ఏదైనా నక్సలైట్కి సంబంధించి ఏదైనా మర్డర్కి సంబంధించి ఇలాంటివన్నీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. సో అదే విధంగా ఫేస్బుక్ కావచ్చు లేదా టిక్టాక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటిల్లో ఎందుకు అలాంటివి పెద్ద రూల్స్ ఉన్నాయండి. పెద్ద కమ్యూనిటీ పట్టించుకో గైడ్‌లైన్స్ ఉన్నాయి. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఉన్నాయి. దాంట్లో కూడా ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఉన్నాయి. సేమ్ యూట్యూబ్‌లో టైప్‌లోనే. సో, కమ్యూనిటీ గైడ్‌లైన్స్ పేజీ సెపరేట్‌గా ఉంటుంది. కానీ నేను ఇందాక అన్నట్లుగా కమ్యూనిటీ గైడ్‌లైన్ అనేది ఏంటి, వాళ్ళు ఫాలో అయ్యేది ఏంటంటే, ఇంటిగ్రిటీ ఆఫ్ ఎనీ నేషన్ దెబ్బతీయకుండా అదొక క్లాజ్ ఉంటుంది. రేసెస్‌కి మధ్య అంటే జాతులకు మధ్య ఎలాంటి క క ఇది లేకుండా అలాంటి కంటెంట్ ఏమైనా క్రియేట్ చేసినా కూడా కంటెంట్ రిమూవ్ చేస్తారు. జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి ఉండేలా కంటెంట్ ఉండాలి. లేదా ఒక వ్యక్తిని దూషించే విధంగా ఉంటే గనక ఆ కంటెంట్ రిమూవ్ చేయబడుతుంది. కానీ ఈ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఉన్నా కూడా భాషాపరమైన, ఎందుకంటే వాళ్ళు వెనక యూజ్ చేసేది రోబోట్స్. అంటే రోబోట్ ద్వారా ఐడెంటిఫై చేస్తారు అల్గారిథమ్. ఎస్. నేను ఉదాహరణకి ఎవరినో తిడుతూ తెలుగులో పోస్ట్ పెట్టాననుకోండి. సో, దానికి ఎవరో మీరే రిపోర్ట్ కొట్టున్నారు. రిపోర్ట్ కొట్టినప్పుడు ఫేస్‌బుక్ వాళ్ళ దగ్గర బై డిఫాల్ట్ అల్గారిథము నేను తెలుగులో తిట్టిన పదాలు, నేను వాడిన కొన్ని ష నిక్ నేమ్స్ ఇలాంటివి వీటిని పట్టించుకోదు. దాంట్లో ఏమీ లేదు, అంతా మంచి పోస్టే అని చెప్పేసని మీకు వెంటనే మిమ్మల్ని తిట్టేసేస్తుంది. అంటే యూ ఆర్ సింప్లీ నా నోటీస్‌కి తీసుకొచ్చావు అన్నట్లు. అంటే కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఉన్నా కూడా భాషాపరమైన లిమిటేషన్స్ ప్లస్ అది కూడా రోబోట్ ఐడెంటిఫై చేయటం వలన వెళ్ళట్లా. మాన్యువల్ రివ్యూ కూడా చేస్తారు. కానీ మాన్యువల్ రివ్యూ లిమిటెడ్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో. వాళ్ళు సరిగ్గా పట్టించుకోరు. ఎందుకంటే ఫేస్‌బుక్, యూట్యూబ్ లాంటివి వచ్చేటప్పటికి ప్రపంచంలో ఏ దేశమో కూడా దే డోంట్ హావ్ ఎనీ కంప్లీట్. యూరోపియన్ యూనియన్ కూడా ఎంతో కఠినతరంగా ఉండే యూలో కూడా ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు లేవు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి అతి పెద్ద ఎసెట్ ఎవరో చెప్పమంటారా? ఎస్. ప్రజలు. మన బోటి వాళ్ళ బలహీనతతో నా ఫేస్‌బుక్ ఓపెన్ చేయకపోతే రోజు గడవట్లేదండి అని మనం బలహీనతతో ఉంటే వాళ్ళేమంటారంటే, మీరు ప్రభుత్వాలు మమ్మల్ని ఏం చేయగలుగుతారు, ప్రజలే మా పక్షాన ఉంటాయని చెప్పేసి విర్రవీగుతా ఉంటారు. సో, ఎస్. ప్రజల్లో అడిక్షన్ ప్యాటర్న్స్ తగ్గనంత వరకు కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ని కట్టుదిట్టం చేయడం సాధ్యపడదు లాజికల్‌గా చెప్పాలంటే. అవును. బట్ అంటే రీసెంట్‌గా రష్మిక మందన కూడా తన ఫోటోస్ కావచ్చు, వీడియోస్ అశ్లీలంగా చూపించారని తను స్వయంగా ఒక వీడియో అనేది పెట్టి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. యాహ్! జరుగుతూ ఉన్నాయండి. ఇంకా ముందు ముందు మీరు చాలా చూడబోతూ ఉన్నారు. హ్మ్. వాయిసు, ఫోన్ ఇప్పుడు ఏదో ఫోన్ కాల్ ద్వారా సేమ్ వాయిస్ దగ్గర నుంచి, వీడియో దగ్గర నుంచి ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్‌గా క్లోన్ చేసే విధంగా ఈరోజు టూల్స్ ఉన్నాయి. మొత్తం అన్ని భాషల్లో కూడా ఇప్పుడు మీరెలా మాట్లాడుతున్నారు యాజ్ ఇట్ ఈజ్ మీ మాట మీది యాజ్ ఇట్ ఈజ్ ఎలా కనపడదో అలాగా నేను ఎలా కనపడతానో ఎవ్రీథింగ్ రిప్లికేట్ చేయగలిగే టూల్స్ వస్తూ ఉన్నాయి. అలాగే నేను ఎవరితోనో ఉన్నట్లు ఎన్ని రకరకాలు వస్తూ ఉంటాయండి. ఎస్. అంటే ఇప్పుడు ఆ ఏంటంటే టూల్స్‌ని ఇప్పుడు అది మీరే చెప్తూ ఉన్నారు. అలాంటివి వస్తే రిస్క్ డెఫినెట్‌లీ ఉంటుంది. ఎందుకంటే నేను మాట్లాడానా, తను మాట్లాడారా అనేది ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉండదు. సో నేనే అనుకునే ఇది కూడా ఉంటుంది. అంటే కొంతమంది విలేజెస్‌లో ఉంటారు. కొంతమంది తెలియని వాళ్ళు అది నిజమేనే అనుకుంటారు. సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ కన్నా డిసడ్వాంటేజే ఎక్కువ ఉంది అనుకోవచ్చు కదా! ఖచ్చితంగా మీరన్నట్లు వాటిలో చాలా పెద్ద ప్రాబ్లమ్ అండి. వీటన్నిటిని ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్‌కి పంపించి, నియర్ బై పిక్సెల్స్‌ని అనలైజ్ చేసి, సో మేము డిపార్ట్‌మెంట్ తరఫున ఇలాంటివి వస్తే కేసెస్ ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో కూడా నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. నియర్ బై పిక్సెల్స్ అని ఉంటాయి. అది ఒరిజినల్లా, ఫేక్ ఐడెంటిఫై చేసేలాగా ఆల్గారిథమ్స్ ఉంటాయి. యాహ్! కానీ ఇదేంటంటే టూల్స్‌ని కొంతవరకు బ్యాన్ చేయొచ్చు. ఆ టూల్స్‌ని బ్యాన్ చేసిన జిట్‌హబ్ ఇలాంటి వాటిలో వాటి సోర్స్ కోడ్‌లు అవైలబుల్ అవుతా ఉంటాయి. వాటి ద్వారా అది ఓపెన్ సోర్సెస్ ఉంటాయి కాబట్టి ఎవరన్నా ఆ టూల్‌ని వేరే పద్ధతిలో ఉపయోగించే స్కోప్ ఉంటుంది. కాబట్టి దీన్ని పర్మనెంట్‌గా బ్యాన్ చేయాలంటే అసలు ఇండియాలో ఇంటర్నెట్ బ్యాన్ చేయాలి. అంటే నేననేది ఒక పెద్ద సముద్రంలో ఈ నీటి బొట్టులు రాకుండా మనం బ్లాక్ చేద్దామని చెప్పేసి అనేదంతా హాస్యాస్పదంగా ఉంటుంది. ఏంటి, మనం ఒక లిమిటెడ్ సెట్ ఆఫ్ టూల్స్‌ని బ్యాన్ చేయాలంటే. హ్మ్. సో, అంత వాస్ట్ సముద్రంలా తయారైపోయింది. దీంట్లో మనం కొన్నిటిని బ్యాన్ చేయటం అంటే ఐఎస్‌పీ సహకారంతో కొన్ని సైట్‌లని బ్యాన్ చేయడం, కొన్ని టూల్స్‌ని బ్యాన్ చేయగలుగుతాం గానీ, రిమైనింగు వేరే ఫార్మ్‌లో ఉన్న కంటెంట్‌ని బ్యాన్ చేయడమో
వాటిని అదే సోర్స్ కోడ్ నేను డౌన్లోడ్ చేసుకున్న ఆ సిస్టంలో నేను తయారు చేస్తే మీరేం చేయలేరు, ఈ ప్రభుత్వాలు ఏం చేయలేవు. ఎస్ వెంకట సాయి గారు. మేడం ఐ మీన్ బేసిక్ గా ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ కి సమస్య వచ్చిందా, రష్మిక మందన్నకు సమస్య వచ్చిందా, లేదా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమస్య వచ్చిందా, XYZ VVIPలకు సమాజం దుష్ప్రభావం ఎలా ఉంటుంది, సోషల్ మీడియా ఇంపాక్ట్స్ ఆన్ సొసైటీ అండ్ చిల్డ్రన్ ఎలా ఉంటుంది, వాళ్ళ అప్బ్రింగింగ్ ఎలా ఉంటుంది అనే చర్చ ప్రధానంగా ఉండాలి. బేసిక్ గా ఏదైతే ఉందో ఒకసారి మీరు ఫేస్బుక్ ఓపెన్ చేశారో లేదా మొబైల్లో ఇంకేదైనా సైట్కి వెళ్ళారో యువర్ కన్సెంట్ ఈజ్ ఆల్రెడీ అకార్డెడ్. మీరు కన్సెంట్ ఇచ్చేస్తున్నారు. పబ్లికా ప్రైవేటా యూ కెనాట్ కంట్రోల్. సి వాట్ ఐ స్పీక్ వెన్ ఇట్ గోస్ అవుట్, ఇట్స్ కంప్లీట్లీ అవుట్ అంతే, ఇంకా దాని మీద నియంత్రణ అంటూ ఉండదు. సో అలా దీని మీద పిల్లలు ఎలా దీని మీద ఎఫెక్ట్ అవుతుంది, మానసికంగా పిల్లలు ఎట్లా ఎదుగుతున్నారు, వాట్ ఈస్ దేర్ సైకోమెట్రిక్ సిచ్యువేషన్, ఎలా పెరుగుతున్నారు, అంటే ఇంట్లో ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులే కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు. సో మళ్ళీ దాపుకెళ్ళి ఫోన్లు వాడుతూ ఉన్నారు. సో అలాంటిది మళ్ళీ టెక్నాలజీ ఒకటండి. తల్లిదండ్రులు తల్లిదండ్రులు చెయ్యాలి. ఎక్కడైనా సరే సమాజాన్ని గౌరవించడం కానీ, మనం ఒక మనిషితో వ్యక్తితో మాట్లాడడం కానీ, మన వ్యక్తిత్వ వికాసం ఇంట్లో నుంచి మొదలవుతుంది, రైట్? బట్ ఇప్పుడు ఇంట్లో నుంచి మొదలైన వ్యక్తిత్వ వికాసం కాస్త సోషల్ మీడియా పుణ్యాన ఎలా దిశ మారుతుంది, దిశ తప్పుతుంది అనేదే మన ప్రధానమైన చర్చ. తల్లిదండ్రులుగా ఈరోజు 4th క్లాస్ 5th క్లాస్ పిల్లల చేతికి ఫోన్ ఇస్తున్నామంటే 100% మనము వాళ్ళకి అన్వారెంటెడ్ కంటెంట్ చూపెట్టి ఈ సమాజం ఇట్లనే ఉంది అంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకటిలా ఉండదు కదండి. ఒకరు ఎవరైతే సెలబ్రిటీ ఒక రీల్ తీసుకుంటాడో ఆ రీల్ తీసుకున్న పరిస్థితి మన పరిస్థితి ఒకటిలా ఉండదు. బట్ ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే పిల్లలు నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా, నేను కోట్లు సంపాదించేస్తా అనే ఒక విపరీత ధోరణి మీరు చూస్తే మీరు చూస్తే పిల్లలు అట్లా తయారవుతారు. సో తల్లిదండ్రులు ప్రధానంగా ఎంత బాధ్యత తీసుకుంటారో సోషల్ మీడియా ఇంప్లికేషన్స్ మీద స్కూల్స్ లో కూడా సబ్జెక్ట్ పెట్టాలి. ఇప్పుడు శ్రీధర్ గారు ఎట్లయితే చెప్పారో, బికాస్ ఇట్ ఈస్ అ వాస్ట్ సబ్జెక్ట్, యూ కెనాట్ హ్యావ్ కంట్రోల్స్ ఆన్ ది కంటెంట్ అండ్ దేర్ ఆర్ సో మెనీ. ఒకటి కాకపోతే తిరిగి ఇంకో పేరు మీద వస్తుంది, ఇంకో పేరు మీద వస్తుంది, ఇంకో పేరు మీద వస్తుంది. కాబట్టి మనము సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీ అనేది ఒక 5th క్లాస్ లో సబ్జెక్ట్ గా పెట్టి, ఎందుకంటే ఈ రోజు ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అండ్ ఫేర్, నథింగ్ ఈజ్ హిడెన్. ఇది ఆగింది, ఈ కంటెంట్ మనం ఆపగలుగుతున్నాము అంటే లేదు. ఒక ప్రధానమంత్రి అయినా తిట్టొచ్చు, ఒక ముఖ్యమంత్రి అయినా తిట్టొచ్చు, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తిట్టొచ్చు, డీప్ ఫేక్ ఏదైతే ఎవరి మీద ఏదైనా చేయొచ్చు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఎవరో మినిస్టర్, మన ఫైనాన్స్ మినిస్టర్ ఏదో ఒక షేర్ మార్కెట్ గురించి చెప్పిందని, వాస్తవంగా తను చెప్పదు. దట్ లిప్ సింక్ డీప్ ఫేక్ తో చేసేస్తారు. సో బేసిక్ గా మేము హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ గా మేము ప్రభుత్వాలకు కానీ స్కూల్ యాజమాన్యాలకు కానీ అలాగే తల్లిదండ్రులకు కానీ విజ్ఞప్తి చేసేదంటే, ఇప్పుడు ఇంకా సోషల్ మీడియాని మీరు ఇంకొన్ని రోజుల్లో జరగబోయే పరిణామాలు, ఈ మీడియా ఇవన్నీ సోషల్ మీడియా విల్ హైజాక్ ఎవ్రీథింగ్. ప్రతి ఏరియాలో ఎవరిదాలు ఇండివిజువల్ గా సోషల్ మీడియా రిపోర్టింగ్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో ఇట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ డిస్కషన్ అండ్ అవర్ ఆఫ్ నెసెసిటీ. సెలబ్రిటీస్ ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళి తమ మీద ఇట్లా అవుతుంది అన్నది హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళి తెచ్చుకోవడము, మళ్ళీ చిరంజీవి గారు నా ఏది వాడొద్దని తెచ్చుకోవడం, ఇవన్నీ ఓకే. రష్మిక మందన్న గారు డీప్ ఫేక్, ఓకే, దిస్ ఆల్ హ్యాపెన్స్. బట్ మనము ఏ బేసిస్ మీద టెక్నాలజీని కంట్రోల్ చేయడం అనేది అక్షర సాధ్యం అయితే కాదు. శ్రీధర్ గారు కరెక్ట్ చేయాలి నన్ను, బికాస్ ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ టు బి రెస్ట్రిక్టెడ్. కానీ హౌ యూ యూజ్ ఇట్, మీరు కంటిన్యూ చేద్దాం. ఒక పాయింట్ యాడ్ చేస్తాను సార్. వాస్తవంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీడియా నుంచి అన్ని ఆస్పెక్ట్స్ వర్క్ చేస్తున్నాను కాబట్టి ప్లస్ మేము చిన్న ఇనిషియేటివ్ తీసుకున్నాం అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ మా అపార్ట్మెంట్ ఉందనుకోండి, మేము ఏం చేస్తున్నామంటే ఓన్లీ చైల్డ్ సెంట్రిక్ గా ఒక టీమ్ బిల్డ్ చేసుకొని, సో చిల్డ్రన్కి సంబంధించి ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ జేడీ లక్ష్మణ్ గారిని మా అపార్ట్మెంట్కి పిలవటం జరిగింది. పిలిస్తే సో ఆయన పాపం దాదాపు 3-4 అవర్స్ పిల్లలతో అందరితో స్పెండ్ చేస్తున్నారు. చేసినప్పుడు ఒక చిన్న ఇదేంటి ఎవ్రీథింగ్ పిల్లలు బాగా హ్యాపీగా ఉన్నారు. సో చిన్న మైన్యూట్ థింగ్స్ మనం గమనించింది. ఆయన పలకరిస్తే కనుక హాయ్ అన్నారు. సో ఆయన నమస్కారం పెట్టే సంస్కారం ఉన్న వ్యక్తి హాయ్ అన్నారు, హాయ్ సార్ అనొచ్చు. అంటే చిన్న చిన్న విషయాలు కూడా మన పిల్లల్లో మిస్ అవుతాయి అనే విషయాన్ని గ్రహించడం జరిగింది. సో అందుకని ఏం చేస్తున్నాం ఇమీడియట్లీ, సో ఒక టీమ్ని అపార్ట్మెంట్స్ ప్రతి పేరెంటల్ ఆర్గనైజేషన్స్కి నేను ఒకటే వెళ్తామండి. ఒక తరఫు నుంచి ప్రభుత్వాలు చేయడం అనేది ఒక ఎత్తు. రెండో థింగ్ ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు పరస్పరం గ్రీటింగ్ నమస్కారం పెట్టుకోవటం కానీ, సో మనం ఫాలో అయితే గనక ఎక్నాలజీ చేయటం ఇలాంటివన్నీ ఫాలో అయితే కనుక ఏ వ్యక్తిలో గనక సంస్కారం పెరుగుతుందో ఆ వ్యక్తి ప్రపంచాన్ని చూసే దృక్పథం అనేది సోషల్ మీడియాలోకి వెళ్ళినా
ఆ పౌరుడు మీ పిల్లలు మీ పేరెంట్స్గా మీ పిల్లలు వచ్చేటప్పటికి అక్కడికి బయటికి వెళ్ళి ప్రవర్తించే విధానము పక్కన ఇంకొకళ్ళు తప్పుదారి పడుతున్నా కూడా వాళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ కాదు. ఎందుకంటే దే హ్యావ్ పోర్ వాల్యూస్, పోర్ అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్ కాబట్టి. ఎందుకంటే పేరెంట్సే హీరోయిన్స్ పిల్లలకు. ప్రభుత్వాలు ఖచ్చితంగా కట్టుదిట్టం చేయాల్సిందే. కానీ పేరెంట్స్ కూడా లేదు మన పిల్లల్లో సంస్కారం కానీ, ప్రవర్తన సరళ కానీ, పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్తే ఇంకొకటి ఎలా ప్రవర్తించాలన్న దాన్ని కానీ కొంత రిఫైన్మెంట్ చేసుకుంటే వెళ్ళిపోతే కనుక కేవలం అకాడమిక్స్ అని ఇంకా ఇలా మానిటరీ థింగ్స్, ఫైనాన్షియల్ ఇవి కాకుండా ఇది కూడా ఫోకస్ చేయగలిగితే కనుక సోషల్ మీడియా ఇంకోటి వచ్చినా కూడా పిల్లలు తప్పుదారి పెట్టే అవకాశం లేదంటే నా భావన. ఎస్, అంటే శ్రీధర్ గారు మీరు చెప్పింది డెఫినెట్లీ అగ్రి పాయింటే. సో తల్లిదండ్రులు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ప్రభుత్వాలు కూడా తీసుకోవాలని ఎందుకు అనిపిస్తుంది అంటే విద్యా కానుక అని చెప్పి కొన్ని రాష్ట్రాల్లో ట్యాబ్లెట్స్ ఇచ్చేసారు, వాళ్ళ దగ్గర వరకు ఇచ్చేసి, అంటే కొంతమంది ఫోన్ కొనలేని పరిస్థితిలో ఉంటారు, అలాంటి వాళ్ళకు కూడా దగ్గరికి ఇచ్చేసి ప్రభుత్వాలు కూడా కొంచెం చెడగొట్టే ధోరణిలో ఉన్నారు అనేది కూడా మనం మాట్లాడుకోవాలి కదా. 100% అండి. వెంకటసాయి గారు మీరు యాడ్ చేయండి సార్. బేసికలీ సార్ అగ్రీ విత్ యూ, ఐఎమ్ ఆల్సో ఆన్ ది సేమ్ పేజ్ మీరు చెప్పినట్టే. ఎందుకంటే ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్. మనం ఏదైతే మొదలు పెట్టాలనుకుంటామో ప్రతి మార్పు మన ఇంటికి వెళ్ళి మొదలు అవ్వాలి. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా మేము పదే రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, మీరు పిల్లలు ఏం వాడుతున్నారు, ఏ కంటెంట్ చూస్తున్నారు అనే దాని మీద మీరు ఆలోచించడం కన్నా అసలు పిల్లల చేతికి ఫోన్ ఎందుకు పోతుంది అనే ప్రధానమైన అంశాన్ని కట్టడి చేసే పరిస్థితి. సరే కట్టడి చేయలేము, అలాంటప్పుడు మనం ఏం చేయగలుగుతాం, పిల్లలతో ఓపెన్ గా ఏ అంశాలు మాట్లాడతాం, ఏది బెటర్ ఏది కాదు. ఇప్పుడు శ్రీధర్ సార్ చెప్పినట్టు మనము నమస్కారం, గ్రీటింగ్స్ ఎలా నేర్పిస్తాము. ద వన్ హూ క్యారెక్టర్ బిల్డ్ చేసుకున్నాడు సొసైటీని బిల్డ్ చేస్తాడు. కాబట్టి ఇంట్లోకి వెళ్ళి మొదలవ్వాలి అనే అంశం మీద గట్టిగా మేము నమ్ముతూనే పిల్లలకు ఆ కంటెంట్, ఏ కంటెంట్ వయబిలిటీ, విజిబిలిటీ అనేది ప్రభుత్వాల చేతుల్లో ఉండాలి. ప్రభుత్వం కూడా చాలా మటుకు, అంటే నాట్ ఆన్ ది కంట్రోల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ బట్ ఎడ్యుకేషన్, పిల్లలకు నేర్పివ్వాలి, పిల్లలకు చెప్పాలి. స్కూల్ నుంచే పిల్లలకు సోషల్ మీడియా యూసేజెస్, సోషల్ మీడియా బెనిఫిట్స్, సోషల్ మీడియా దుష్ప్రభావాలు అనేది చాలా ఖచ్చితంగా స్కూల్స్ నుంచి కూడా ఈ రోజు రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఎంత ఫాస్ట్ గా ఈ సొసైటీ పెరుగుతుందో అంతకన్నా వేగంగా సోషల్ మీడియా తన రూపాంతరం చెందుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనము స్కూల్స్ నుంచి, అలాగే పేరెంట్స్, అలాగే ప్రతి అంశం ఏదైతే ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఐ థింక్ మేము కూడా దాన్ని ఒక ఇనిషియేటివ్ గా మా అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళతో డిస్కస్ చేసి మేము కూడా ట్రై చేస్తాం. వేర్ వీ విల్ ఆల్సో హ్యావ్ అ రెగ్యులర్ వీక్ మీటింగ్స్ ఆన్ సోషల్ మీడియా దూరంగా ఎలా ఉండాలి, ఎలా బతకాలి అనేది. ఎందుకంటే ఒకప్పుడు ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే ఎంతో మాట్లాడేది. వాట్ వీ రిమెంబర్ ఇన్ ఆర్ డేస్ సార్, నలుగురు ఫ్రెండ్స్ కలిసి గంటలు మాట్లాడుకునేది. కానీ ఈ రోజు నలుగురు ఫ్రెండ్స్ ఒక దగ్గర కూర్చొని తింటున్నా మనం మాటలు తక్కువ, మొత్తం మనం ఫోన్లలోనే మనం నిమగ్నం అయిపోయినాం. అంటే మనని సోషల్ మీడియా అంత కమ్మేసింది ఈ రోజు. కాబట్టి ఖచ్చితంగా దీని ప్రభావాలు వివిఐపీలకు ఉంటాయా, విఐపీలకు ఉంటాయా, ఆ ఒకరు ఇద్దరు ఈ సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో కానీ ఈ సొసైటీని బిల్డ్ చేసే లార్జర్ సెక్షన్ ఏదైతే యువత ఉందో, పిల్లలు ఉన్నారో వాళ్ళ మీద దుష్ప్రభావాలు తగ్గడానికి ఖచ్చితంగా తల్లిదండ్రులు కానీ, స్కూల్ యాజమాన్యాలు కానీ, ప్రభుత్వాలు కానీ కొత్త ఇనిషియేటివ్స్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అదే పాతకాలము శిలాశాస్త్ర సిలబస్ల నుంచి బయటకు వస్తూ క్రీస్తు పూర్వం సిలబస్ బయటకు వచ్చి ఇప్పుడు మారుతున్న సమాజాన్ని ప్రకారం ఎలా మనం సోషల్ మీడియాని పిల్లలకు అలవాటు అంటే ఇంట్రడ్యూస్ చేసే పరిస్థితుల్లో ఏది మంచి, ఏది చెడు, ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ అని మనం చెప్పగలుగుతున్నామో, అలాగే ఏది మంచి, ఏది చెడు, ఏ కంటెంట్ పిల్లల మానసిక ప్రభావాన్ని, అంటే ఒక 10th క్లాస్ పిల్లగాడు దొంగతనం చేసి మర్డర్ చేసే స్థాయికి తీసుకుపోయే సోషల్ మీడియాని మనం ఎలా రెస్ట్రిక్ట్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇట్లాంటి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు మీకు కూడా హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్ prove that we need to that's all Hyderabad. ఎస్, రైట్ అండి. సో శ్రీధర్ గారు ఫైనల్గా చెప్పండి. సో ఒకవేళ ఇప్పుడు ఆస్ట్రేలియాలో వచ్చిన ఈ చట్టం అనేది మన ఇండియాలో వస్తే సో నిజంగానే ఉపయోగం ఉంటుందని ఇంతవరకు మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. అంటే కొంచెంలో కొంచెం మీరు పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా అని అన్నారు, కొంచెమైనా తగ్గించే అవకాశం ఉంటుంది కదా, ఫైనల్గా చెప్పండి. ఖచ్చితంగానండి. ఇప్పుడు చట్టం అనేది ప్రభుత్వాల తరఫు నుంచి చట్టం అనేది రావాల్సి ఉంటుంది. దీన్ని కొంత ఇంప్లిమెంటేషన్ జరగాలి. ద సేమ్ టైం మీడియా కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉండాలి భారతదేశ యువశక్తిని కాపాడుకోవడానికి. అలాగే పేరెంట్స్ కూడా వచ్చేటప్పటికి పిల్లలు
అక్కడ సోషల్ మీడియాలో మాత్రమే కాదు విడిగా కూడా ప్రవర్తిస్తున్నారు. క్యారెక్టర్ బిల్డింగ్ చేస్తే కనుక అందరూ కూడా కలిస్తే కనుక యువతను కాపాడుకోగలుగుతామండి. యువతను కాపాడుకుంటే దేశం ముందుకెళ్తుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కాబట్టి చట్టము రావాల్సిందే, మీడియా తన పాత్ర పోషించాల్సిందే, పేరెంట్స్ కూడా తమ బాధ్యత అనేది ఇంకా మరింత ఫోకస్డ్గా పిల్లల మీద ఫోకస్ చేయాల్సిందే. డెఫినెట్గా మంచి ఫలితాన్ని మనం చూడగలుగుతాం. రైట్ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో అలాగే వెంకట సాయి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఇదొక ఇనిషియేటివ్ అని అనుకోవచ్చు. ఆస్ట్రేలియా మొట్టమొదటిసారిగా 16 ఏళ్ల లోపు పిల్లలకైతే కొన్ని టిక్టాక్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా ఎవరైతే ఆ ఏజ్ని బట్టి, వయసుని బట్టి, ఆధార్ కార్డు ఐడెంటిటీని బట్టి బ్లాక్ చేయడానికైతే ఒక 10 యూట్యూబ్ ఛానల్స్ని పెట్టి వాళ్ళు ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు. సో ఇదే విధంగా కొన్ని దేశాలు కూడా మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ ఇండియా కూడా తీసుకొస్తే కొంచెంలో కొంచెమైనా ఇలాంటివి తగ్గించే అవకాశం ఉంటుంది అంటూ కూడా నిపుణులు చెబుతున్నారు. సో ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ముందడుగు వేసి ముందుకు వస్తే కాకుండా ముందుగానే ప్రభుత్వాలు కూడా ఇలాంటివి ఒక ఇనిషియేటివ్ తీసుకొని చేస్తే బాగుంటుంది అంటూ కూడా పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా చెబుతున్నారు.